శ్రీనివాస్ గారు ఏం డౌట్ ఉంది మీది? ఫస్ట్ డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి, వాళ్ళది క్లియర్ చేద్దాం వన్ బై వన్. బ్రో సంపత్. చెప్పు సంపద, నీ డౌట్. అది $1 టూల్ ఒకటి చెప్తా అన్నారు కదా. ఒకసారి లైన్ లో ఉండు. $1 టూల్ పెట్టాలి అంతే కదా నీకు? ఆ, అదొకటే కదా డౌట్ నీది? ఇంకా ఉన్నాయి. ఇప్పుడు డొమైన్ ఒకటి పర్చేస్ చేయాలి అండ్ ఇంకొకటి మంచై నుంచి ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను నేను. ఓకే. అది ఒకటేమో December 5th, ఇంకోటి December 10th రోజు రిలీజ్ అయినాయి. ఓకే. అందులో ఒకటి కాంపిటీషన్లో ఉంది, ఇంకొకటేమో నార్మల్. మళ్ళీ అవి కొత్త డొమైన్ తీసుకొని అవి ప్రమోట్ చేయమంటారా వద్దా? కొత్త డొమైన్ ఎందుకు తీసుకోవడం? వారియర్ ప్లస్ దానికి డొమైన్స్ తో పనే ఉంది. అంటే సేమ్. మంచైలో ప్రోడక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని కొత్త డొమైన్ పెట్టి ప్రమోట్ చేయమన్నారు కదా. లేదు లేదే, డొమైన్ ఏం కొనమని లేదే. సింగిల్ డొమైన్, ఒకటే డొమైన్. డొమైన్ అసలు కొనాల్సిన పనే లేదు మనకి. ఇంకోటి టూల్ కొని అది మనకి యాక్సెస్ రాలేదు కదా. అది కాంటాక్ట్ చేయాలి, మనం ఏం చేయలేము, వాడి దగ్గర నుంచి రిప్లై రావాలి. నీకు ఇప్పుడు ఫస్ట్ డౌట్ క్లియర్ చేస్తాను, లైన్ లో ఉండు ఒకసారి. హ్మ్. అండ్ మొబైరైజ్ది కూడా సైన్ అప్ది కావాలి. ఒకసారి లైన్ లో ఉండు, వస్తున్నాను. ఓకే, $1 నీకు ఆల్రెడీ లింక్ వాట్సాప్ చేశాను. ఓకేనా? నెక్స్ట్. మొబైరైజ్ది సైన్ అప్ కావాలి. స్క్రీన్ షేర్ చేయి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేయి. నా స్క్రీన్ కనిపిస్తున్నప్పుడు కనిపిస్తుంది. కొత్త ట్యాబ్లోకి వెళ్ళు. మీ నాన్న దాంట్లో ఇన్స్టాల్ చేయండి సేమ్ యాప్. ఓకే. కింద డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేయి. కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ ఫర్ విండోస్. అయిపోతుంది కదా, దీంట్లో ఏముంది పెద్ద కష్టం ఉంది, నాకు అర్థం కాదు. నాకు అసలు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టినా కానీ డైరెక్ట్ కొనుక్కోమని లింక్ రీడైరెక్ట్ అవుతుంది. మరి ఇవన్నీ ఇప్పుడు, కొనుక్కోవాలని మరి చెప్పి ఇప్పుడు అవుతుంది అదిగో. నేను 2 days ట్రై చేశాను బ్రో, అవ్వలేదు. పోనీ ఇప్పుడు నో ఇష్యూ, ఆ డౌన్లోడ్ అవుతుంది కదా, డౌన్లోడ్ అయిన ఆ ఫైల్ రన్ చేసుకోవడానికి. నెక్స్ట్ డౌట్. ఆ, ఇప్పుడు అది పేమెంట్ చేసింది 2 lakhs రాలేదు కదా. మరి నేను పేపాల్ నుంచి రీఫండ్ ఇనిషియేట్ చేద్దామని చెప్పి చూస్తే 30 days అవ్వకుండా నేను రీఫండ్ ఇవ్వలేనని ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అది. మరి 30 days లోపు అయితేనే రిఫండ్ వస్తుంది, 30 days అయితే రిఫండ్ రాదు. 30 days యూజ్ చేయకుండా చేయడానికి అవ్వదు అన్నట్టు ఏదో ఉంది, సంథింగ్ నాకు అర్థం కాలేదు. ఇలా ఉండదు. ఒకసారి మెయిల్ ఓపెన్ చేయి చెప్తాను. మెయిల్ ఓపెన్ చేయమంటారు లేదంటే పేపాల్ లాగిన్ చేయాలి? వారియర్ ప్లస్ లో, వారియర్ ప్లస్ లో కూడా మీకు చూపించలేదా? లేదు. సరే, ఈ లోపు పేపాల్ ది లాగిన్ అవ్వు, నువ్వు స్క్రీన్ ఆఫ్ చేయి. పేపాల్ ది లాగిన్ అయ్యి, ఓకేనా? పేపాల్ ది లాగిన్ అయ్యి ఉండని చెప్తాను. నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ డౌట్ అండి. సార్, పవన్ సార్. పవన్ చెప్పు పవన్. ఇది మనకి ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వట్లేదు సార్. నేను షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేయి. వస్తున్నాయి సార్ స్క్రీన్. ఓకే పవన్, వచ్చిందా? ఇక్కడ మనం ఇమేజ్ డౌన్లోడర్ చేశాక ఓకే. అక్కడ పైన ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయి. అవి కూడా వస్తున్నాయి కదా. క్లిక్ క్లిక్ చేశాను ఒక్క సార్. నిమిషం ఇక్కడ ఒక్క డౌన్లోడ్ నిమిషం ఒక్క అయ్యాక నిమిషం. మనకి లేదు, నువ్వు రాంగ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసావు. ఇమేజ్ అయి పెట్టావు, అది కాదు. ఒకసారి రైట్ సైడ్ ప్లగిన్స్, కొత్త ప్లగిన్ లోకి వెళ్ళి చెప్తాను.
నువ్వు రాంగ్ ప్లగ్ఇన్ డౌన్లోడ్ చేసావు. అదే కదా ఇమేజ్ డౌన్లోడర్ వచ్చింది కదా, డౌన్లోడ్ అయింది కదా. మనకి డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మొత్తం పీడిఎఫ్ టైప్లో వస్తుంది సార్, ఎక్కడ? ఇమేజెస్ రావట్లేదు. సరే వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వు. డౌ- ఒక నిమిషం చెప్తాను, వర్డ్ ప్రెస్ కూడా అవసరం లేదు, మాకు డౌన్లోడ్ అయిపోయింది కదా. ఒకసారి ఫోల్డర్లోకి వెళ్ళు, డౌన్లోడ్స్లోకి వెళ్ళు, డౌన్లోడ్స్. ఆ ఫోల్డర్ ఓపెన్ చేయి, అదిగో ఉంది కదా ఇమేజ్. ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వస్తుందా? ఓకే సింపుల్, ఓకే సాల్వ్ కదా, సార్. నీ డౌట్ క్లియర్ కదా. ఆ, హలో. క్లియర్. ఇప్పుడు ఇవి లార్జ్ ఐకాన్స్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి సార్. ఓకే ఓకే ఓకే, వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది. ఓకే, క్లియర్ కదా పవన్ నీ డౌట్. క్లియర్ అయింది సార్, క్లియర్ అయింది. బ్రో నెక్స్ట్ పర్సన్ పేపాల్ లాగిన్ చేశాను. చేద్దాం, ఆగు సంపత్, ఒక నిమిషం ఆగు. వేరే వాళ్ళు నెక్స్ట్ పర్సన్ సార్ అన్నా చెప్పు గణేష్. స్క్రీన్ షేర్ చేసి ఇది అఫిలియేట్లీ లింక్ ఒక్కొక్కలాగా ఉంది. ఇది అప్రూవల్ ఉన్న వాటికి వేరే లాగా వస్తుంది. ఓకే, నీ డౌట్ ఎగ్జాక్ట్ గా డౌట్ అని నేను చెప్తాను. ఇక్కడ స్క్రీన్ చూడండి. ఓకే, ఇది గెట్ అఫిలియేట్ లింక్. అక్కడ సెలెక్ట్ చేయి, ఓకే కంటిన్యూలోకి వెళ్ళు. అక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఎక్సైటెడ్ లింక్ అని ఉంది కదా పైన, ఎక్స్ట్రా సిక్స్త్ బాక్స్ ఉంది కదా, దాని పై బాక్స్ అది కదా రైట్ సైడ్ ఈఎక్స్టీసీ ఐడి అని ఉంది కదా, ఈఎక్స్టీసీ ఐడి అని ఉంది కదా. యా ఉమ్. నీ పాన్ నెంబర్ ఎంటర్ చేయి ఇక్కడ. అక్కడ నీ బ్రాండ్ నేమ్ ఏంటి, నీ వెబ్సైట్ నేమ్ ఏంటి, నీది వెబ్సైట్ నేమ్ ఏంటి గణేష్? ఓకే ఓకే. నేమ్ ఏంటి అంటున్నాను, అక్కడ ఎంటర్ చేయొద్దు, నేమ్ ఏంటి? ఫిట్ లైఫ్ ఇన్సైడర్. ఫిట్ లైఫ్ కదా, ఎఫ్ఎల్ఐ అని పెట్టండి, జస్ట్ ఎఫ్ఎల్ఐ. ఓకేనా, ఇప్పుడు చూసుకో, నీ హోప్ లింక్ కి చివరి ఎఫ్ఎల్ఐ అని వచ్చింది కదా, దాన్ని బట్టి నీ లింక్ అని అర్థం అవుద్ది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీన్ని కాపీ చేయి, కొత్త ట్యాబ్లోకి వెళ్ళు, రైట్ సైడ్ నీ పక్కన 9 ఐకాన్స్ ఉంది కదా, 9 డాట్స్ ఉంది కదా, 9 డాట్స్ ఓపెన్ చేయి. ఎస్, అందులో గూగుల్ డాక్ ఓపెన్ చేయి, కిందకి రా, అగో డాక్స్ ఓపెన్ చేయి, కొత్త డాక్ ఓపెన్ చేయి, బ్లాంక్. ఎస్, ఇక్కడ ఏం చేస్తుంటే క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్ టైప్ చేయి, ఫస్ట్ క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్ అని టైప్ చేయి, క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్ అని టైప్ చేయి, క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్ చెప్పు. క్లిక్ బ్యాంక్ ఎఫిలియేట్ లింక్స్ అని పెట్టిన తర్వాత కిందకి రా, కింద స్పేస్ ఇచ్చి ఫస్ట్ ఆ ప్రొడక్ట్ నేమ్ రాయి, అదే లింక్. ఎప్పుడు కూడా లింక్ది కాదు, అక్కడ పేరు రాయడానికి నువ్వు స్పేస్ ఇవ్వచ్చు కదా గణేష్, క్లారిటీగా పెట్టు. ఫస్ట్ పేరు ఇక్కడ పెట్టుకోవాలి, ఆ పెట్టేసి లింక్ టచ్ చేయకూడదు నువ్వు అన్నిసార్లు. హెచ్టిటిపి ముందుందా, దాన్ని తీసే ముందు లింక్స్ పక్కన పెట్టది మౌస్, లింక్స్ అది కాదు. లింక్స్ పక్కన స్పేస్ ఇవ్వు, ఎంటర్ బటన్ కొట్టు 2 సార్లు. ఇప్పుడు మళ్ళీ లింక్స్ పక్కన మౌస్ పెట్టు, లింక్స్ పక్కన మౌస్ పెట్టు, పైన లింక్స్ అమ్మా, లింక్స్ తర్వాత మౌస్ పెట్టు, లింక్స్ పెట్టాను. తర్వాత ఎస్ తర్వాత పెట్టు, క్లిక్ చేయి అక్కడ, ఎస్ తర్వాత మళ్ళీ స్పేస్ ఇవ్వు, ఎంటర్ కొట్టు 2 సార్లు. ఇప్పుడు వన్ డాట్ అని పెట్టు, ఇప్పుడు నేమ్ టైప్ చేయి. ఇప్పుడు కూడా లింక్ ని కెలకూడదు, ఆ ప్రొడక్ట్ నేమ్ టైప్ చేయి అక్కడ. ప్రొడక్ట్ నేమ్ ఏంటి, పైకి వెళ్ళి ఒకసారి పైకి, ఇంటూ క్లోజ్ చేయి, ఇక్కడే జాయిన్ చేయండి. ఇది జాయింట్ జెనిసిస్
ఎస్. అలాగా మళ్ళీ ఈ లింక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి సెకండ్ ప్రోడక్ట్ నేమ్ దాని లింక్, థర్డ్ ప్రోడక్ట్ నేమ్ దాని లింక్ ఓకే. అలా టైప్ చేసుకోవాలి. ఈ కొన్ని అప్రూవల్ ఎలా వస్తుంది? అది ఓపెన్ చెప్తాను, క్లోజ్ చేయి. ఓకే, ఇది దీనికి అప్రూవల్ కావాలా? గెట్ ఎఫిలియేట్ లింక్ క్లిక్ చేయి, నిక్ నేమ్ సెలెక్ట్ చేయి, కంటిన్యూ కొట్టు. ఆ సెల్లర్ ఎఫిలియేట్ పేజ్ మీద క్లిక్ చేయి, సెల్లర్ ఎఫిలియేట్ మీద ఎస్ క్లిక్ చేయి, కిందకి రా, కిందకి రా, లాస్ట్కి వచ్చి ఎస్ అక్కడక్కడ ఒక్క నిమిషం కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా హోప్ లింక్స్ అండ్ పిక్సెల్స్ అని ఉంది కదా, క్లిక్ హియర్ కొట్టు. నీ నెంబర్ ఓకేనా? అక్కడ నీ ఎఫిలియేట్ ఐడి పెట్టి అక్కడ నీ నిక్ నేమ్, క్లిక్ బ్యాంక్ నిక్ నేమ్ ఉంది కదా, క్లిక్ బ్యాంక్ లో ఇప్పుడు నీ నిక్ నేమ్ ఉంది కదా, అకౌంట్స్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ అకౌంట్స్, లెఫ్ట్ సైడ్ అదే కదా, అయినా ట్రాకింగ్ ఐడి ఏమి? ఫేస్ కూడా స్పేస్ ఇచ్చా, స్పేస్ తీసుకున్నా. ట్రాకింగ్ ఐడి ఆప్షనల్ ఉంది బ్రో, అవసరం లేదు. అది టిక్ మార్క్ చేసి అందరికీ ట్రాకింగ్ ఐడి అడుగుతుంది. గారు ఇందాక చెప్పాను కదా, టిఎఫ్ఎల్ నీదేదో పెట్టుకోమని, టిఎఫ్ఎల్ అని పెట్టు, అందులో టైప్ చేయి. డన్, జనరేట్ హోప్ లింక్. ఓకేనా? అదిగో నీ లింక్స్ కాపీ టు లింక్ క్లిక్ బోర్డ్, కాపీ కొట్టు అక్కడ, కాపీ గూగుల్ డాక్స్ లోకి వెళ్ళు, ఫస్ట్ ప్రొడక్ట్ నేమ్ టైప్ చేయి, రెండులోకి వెళ్ళు, టూ డాట్ అని చెప్పి ప్రొడక్ట్ నేమ్ టైప్ చేసి డబుల్ ఎంటర్ కొట్టే లింక్ పేస్ట్ చేయి. అథెంటికేషన్ సక్సెస్ఫుల్, ఓకే, కంటిన్యూ టు డాష్ బోర్డ్, అయిపోయింది, డన్. ఓకేనా? ఇదిగో ఇప్పుడు నీకు దేనికి పంపించుకో దాన్ని పంపించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పేజ్ గణేష్ ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియరా? పేజ్ క్యాంపెయిన్ రన్ చేసాక ఇది ఫేస్బుక్ లో స్పెండింగ్ లిమిట్ రీసెట్ అడుగుతుంది. రీసెట్ ఏం కాదు, ఫండ్ డబ్బులు అయిపోయింది, డబ్బులు లోడ్ చేయమంటుంది, దాని అర్థం అది. క్యాంపెయిన్ ఆఫ్ చేసాను 15 days అవుతుంది. అదే డబ్బులు అయిపోయిందమ్మా, ఫండ్ లోడ్ చేసుకోవడం అది పెద్ద ఇష్యూ కాదు, ఓకే. ఫండ్ లోడ్ చేసుకుంటే అయిపోదు. అంతేనా? యా. నెక్స్ట్ పర్సన్ డౌట్. హలో అన్నా, సూర్య. క్లిక్ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు అన్నది. ఏది? క్లిక్ బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అవ్వట్లేదు అన్న. యాక్టివేషన్ డినైడ్. క్లిక్ బ్యాంక్ అకౌంట్ చాలా మందికి ఇష్యూ ఉంటది. ఇది ఫోటో తీసుకో. చాలా మందికి ఇష్యూ ఉంటుంది. క్లిక్ బ్యాంక్ ఏంటంటే ఫస్ట్ పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్, ఈ రెండింటికి మాత్రమే అప్రూవల్ వస్తుంది. చిచి, పాన్ కార్డు కాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి రెండింటికి అప్రూవల్ వస్తుంది. కొత్త అకౌంట్ ఏంటంటే పాత మెయిల్ తో కాదు, కొత్త జీమెయిల్ తో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను గ్రూప్స్ లో పెట్టాను, కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి చేయండి. ఒకవేళ మీ ఫోన్ లో కానీ మీ ల్యాప్టాప్ లో కానీ అకౌంట్ డిజేబుల్ అయితే అసలు క్లిక్ బ్యాంక్ ఇప్పుడు దాకా అసలు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేని వాళ్ళంటే మీ అమ్మ ఫోన్ లో కానీ మీ నాన్న ఫోన్ లో కానీ తమ్ముడు ఫోన్ లో కానీ వాళ్ళ ఫోన్ లో క్రియేట్ చేయండి. మన దాంట్లో చెత్త చెదారం ఎక్కువైపోయి క్యాచ్ క్లియర్ అవ్వదు. ఇప్పుడు నా దాంట్లో దగ్గర దగ్గర 100-200 ట్యాబ్లు ఓపెన్ చేస్తాను. సో అలాంటి వాటిలో అవ్వదు. అర్థమైంది? ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు చూడండి, నా స్టాఫ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో సిస్టమ్ లో అంటే న్యూ డివైస్ లో ఇప్పుడు దాకా క్లిక్ బ్యాంక్ ఓపెన్ చేయలేని డివైస్ ఓపెన్ చేస్తే క్రియేట్ అయిపోద్ది అకౌంట్. ఇందులో బ్యాంక్ ట్రాన్స్ఫర్ లో ఎవరి బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకో, అయిపోద్ది. క్లియరా? సూర్య, నెక్స్ట్ నీ డౌట్ ఏంటి? నా అదే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పాను కదా, ఆ జనరేట్ పాస్ కోడ్ డౌన్లోడ్ చేసే ఉంది, స్క్రీన్ షాట్ స్క్రీన్ చేస్తా. షేర్ చేయి, స్క్రీన్ షేర్ చేయి. కనిపిస్తున్నాను.
ఇలా వస్తుంది. ఓకే, ఏముంది USDigitalReviews.com. అవును, నువ్వు డొమైన్ ఆ పర్చేస్ చేసావా? చేసాం కదా. అదే అది ఆ రోజు మనం గుర్తుందన్న గూగుల్ యాడ్స్ లో ఇలా ట్యాగ్ ఏదో రాంగ్ వస్తే ఒక కోడ్ కాపీ చేసి, అదే గూగుల్ ట్యాగ్ కోడ్ కాపీ చేసి ఎక్కడో పేస్ట్ చేసాం కదా టీమ్. అప్పటి నుంచి ఆగిపోయింది. ఓకే, ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళు. ఇది ఓకే, ఇద్దరు ముగ్గురు బ్యాంక్ డీటెయిల్స్ పేపర్ మీద రాసుకుని యాడ్ చేసుకో. ఓకే, ఇంత ముందు ఓపెన్ అయింది. ద థీమ్ డైరెక్టరీ ఆస్త్రా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, వర్డ్ ప్రెస్ ఉమ్, లాగిన్. ఉమ్. వర్డ్ ప్రెస్ లెఫ్ట్ సైడ్ ప్లగిన్స్ లోకి వెళ్ళు. కింద ఎపీరియన్సెస్ ఉంది కదా, ఎపీరియన్సెస్ లో థీమ్స్ లోకి వెళ్ళు. ఎపీరియన్సెస్ లోకి వెళ్ళు. ఎపీరియన్సెస్, ఎస్, థీమ్స్ లోకి వెళ్ళు. ఓకే, ఇక్కడ థీమ్స్ ఏమీ లేవు, డిలీట్ చేస్తారేటి? అసలు ఏవి రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఒక్క ఎలా నిమిషం, ఒక్క నిమిషం, వచ్చింది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ ఆస్త్రా ఉంది కదా, ఉమ్. ఆస్త్రా కస్టమైజ్ లోకి వెళ్ళి కిందని ఈ ప్లగ్ఇన్ ఎందుకు యాడ్ చేశారు మీరు? అసలు ఇది ఏమీ యాడ్ చేయలేదు, ఏం చేయలేదు. ఆ రోజు మనం కోడ్ కాపీ చేసిన తర్వాత నుంచి ఓపెన్ లేదు లేదు, అవడం యాడ్ ఆగిపోయింది. అయిపోయింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదా, జనరేట్ ప్రెస్ ఉంది కదా, జనరేట్ ప్రెస్ లోకి వెళ్ళి. జనరేట్ ప్రెస్ లోకి వెళ్ళి రైట్ సైడ్ అమ్మా, రైట్ సైడ్. ఆస్త్రా పక్కన సెకండ్ జనరేట్ ప్రెస్. ఓకే, ఓకే. యాక్టివేట్ కొట్టు. యాక్టివేట్. ఓకేనా? ఉమ్. యాక్టివేట్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీ డొమైన్ ఓపెన్ చేయి కొత్త ట్యాబ్ లో. రిఫ్రెష్ రిఫ్రెష్. అప్పుడు ఓపెన్ అయిందండి. క్లియరా? ఓకే, అదే. ఓకే. అండ్ అలాగన్నా ఒకసారి ఇక్కడ క్లిక్ బ్యాంక్ నేను ఓల్డ్ అకౌంట్ అని చెప్పాను కదా. నేను జస్ట్ ఇది ఓపెన్ చేసిన ఒక 5 minutes కి మళ్ళీ లాగౌట్ అయిపోతుంది. అంటే ఏమైనా అకౌంట్ ప్రాబ్లమా? జస్ట్ ఒక అకౌంట్ 5-10 ప్రాబ్లమ్. minutes లాగౌట్ అవుతాయి, మీరు అందులో వర్క్ వెంటనే చేయకపోతే లాగౌట్ లాగౌట్ అయిపోతుంది. అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వదిలేస్తాం కదా, అంటే వేరే ట్యాబ్స్కి వెళ్ళి అయినా వెంటనే వేరేది వర్క్ అయిపోద్ది. చేస్తాం. వెంటనే అయిపోద్ది, అది ఓకే, ఓకే, డిఫాల్ట్. ఓకే, 5 minutes లో అయిపోద్ది. ఓకేనా? అండ్ ఒక సెకండ్, గూగుల్ యాడ్స్ రన్ చేసాం కదా. మీరు ఉమ్. క్రెడిట్ కార్డ్స్ తీసేమన్నారు. అది ఎలా రిమూవ్ చేయాలన్నా? అంటే ఇప్పుడు విత్ నేమ్ అమౌంట్ పే యాడ్ చేయి. చేశాక. ఎవరు ఫాదర్దా? ఒక్క నిమిషం, ఫాదర్దేనా? డాడ్ SBI అని పెట్టుకో. డాడ్ SBI యాడ్ పే. Alright, are you adding a pay because you got a phone call? Okay, I understand. మీ నాన్న అకౌంట్ చేస్తే మీ నాన్న ఫోన్ పే చేసుకుంటాడా? క్లియరా? అయిపోయింది. బ్యాక్ టు హోమ్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత బ్యాంక్ ట్రాన్స్ఫర్కి వెళ్తే అయిపోతుంది. సెండ్ మనీ ఉంది కదా, సెండ్ మనీ వయ్యా యూపీఐ. చూడిగా ఇక్కడ ఆప్షన్ ఉందా, సెండ్ మనీ యూపీఐ. దీంట్లో క్యూఆర్ కోడ్ మీ అన్నయ్యది కానీ ఎవరిదాన్ని క్యూఆర్ కోడ్ పెట్టి చేస్తే అయిపోద్ది. లేదా మొబైల్ నెంబర్ చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ ఐడికి చేసుకోవచ్చు, లేకపోతే అకౌంట్ గానే చేసుకోవచ్చు. టు పేటిఎం మొబైల్ కూడా అవుతుంది. నెంబర్ చెప్పు మీ అన్నయ్యదా. ఒక నిమిషం, జస్ట్ నెంబర్. ఇప్పుడు చెప్పు సూర్య. అదే క్రెడిట్ కార్డ్స్ పెట్టద్దు అన్నారు కదా. ఇంకా అంటే రిమూవ్ ఎలా చేసేయాలి క్రెడిట్ కార్డ్ ని? లెఫ్ట్ సైడ్ బిల్లింగ్ లోకి వెళ్ళు. ఓకే. బిల్లింగ్ గో. ఎస్. ఓకే, ఇక్కడ కింద చూడు బిల్లింగ్ సెటప్ ఉంది కదా, కింద బిల్లింగ్ సెటప్ ఎస్. బిల్లింగ్ సెటప్ లో లేదా? అయితే బిల్లింగ్ నెక్స్ట్ సెటప్ నొక్కితే పేమెంట్ మెథడ్స్ లోకి వెళ్ళు. ఇక్కడ రిమూవ్ కొట్టే. అక్కడ కొత్త పేమెంట్ యాడ్ చేసి అది రిమూవ్ చేసుకో. అప్పుడు ఈ అమౌంట్ దీని నుంచి కట్ అవుతుంది, కొన్ని న్యూ పేమెంట్ నుంచి. అలా చేయకూడదు. ఒక పేమెంట్ యాడ్ చేసి ఇంకో పేమెంట్ తీసేసి సరిపోద్ది. అంటే అమౌంట్ కూడా న్యూ యాడ్ చేసినప్పటి నుంచే కట్ అవుతుందా? అంతే. ఓకే. పిన్ 6 digit పిన్.
ఇప్పుడు ఆల్రెడీ పెట్టావు కదా, అదే పెట్టావా? ఇందాక ఏదో అయిపోయింది. ఓప్స్. బట్ ఫస్ట్ 200 గంటలు 5,000 అవుతుంది. ఫస్ట్ 5,000 పంపించుకోండి నీకు. రేపు రిమైనింగ్ అమౌంట్ పంపించుకో. 1,000 రూపాయలు ఉంచే అకౌంట్లో, ఎప్పుడు అకౌంట్ ఖాళీ చేయకూడదు, ఓకేనా? అయిపోయింది. 5,000 వెళ్ళింది. రేపు రిమైనింగ్ అమౌంట్ డెబిట్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఫోన్పే ఓపెన్ చేయి. నెక్స్ట్ పర్సన్ డౌట్. నెక్స్ట్ ఎవరు డౌట్? ఎవరికి డౌట్స్ లేవా? నా సార్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. మనము పబ్లిష్ అని కొట్టినాం కదా, ఈ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత పబ్లిష్, అవును. ఎక్కడ అవుతుంది సార్ అది పబ్లిష్? వెబ్సైట్లో, నీ వెబ్సైట్లో అవుతుంది. అంటే ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ మొత్తం వెబ్సైట్లో క్రియేట్ అవుతుంది. అవును, నీ ల్యాండింగ్, నీది ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో అవుతుంది, అంతే సింపుల్. ఓకే. నెక్స్ట్ డౌట్. బ్రో నాది పేపాల్ లాగిన్ ఓపెన్ చేసి స్క్రీన్ షేర్ చేయి. ఇన్స్టాల్ చేసిన యాప్ ఇది. ఓకే. ఇప్పుడు ఏమైంది ఇందులో? ఇది మనం రీఫండ్ ఇనిషియేట్ చేయాలి. అవును, దాన్ని క్లిక్ చేయి ట్రాన్సాక్షన్ మీద. కిందకి రాగా రిపోర్ట్ ఏ ప్రాబ్లం. రిపోర్ట్ ఏ ప్రాబ్లం ఉంది కదా, రిపోర్ట్ ఏ ప్రాబ్లం పెట్టు. దీన్ని 2580 పిన్. ఇలా వస్తుంది. నేను వస్తుంది, వి రికమెండ్ దట్ యూ గెట్ ఇన్ టచ్ విత్ ద సెల్లర్ డైరెక్ట్లీ టు రిజాల్వ్ ఇష్యూ. కిందకి రా ఒకసారి. ఫిల్లింగ్ ఏ డిస్ప్యూట్, సీ మోర్ కొట్టు అక్కడ. ఇంకా చూడు, 30 మినిట్స్ తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అరగంట అయితే మీ నాన్నకి ఫుల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చి మీ నాన్న బ్యాంక్కి. హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత అలాగే 10 నిమిషాలు అయిపోయింది కదా. ఫుల్ అమౌంట్ అయితే 14,000 అయిపోతుంది. ఒక 1,000. ఓకే. ఫిల్లింగ్ డిస్ప్యూట్ హర్ట్స్ మై అకౌంట్ సో దట్ ఇట్స్ వెరీ సీరియస్ యాక్షన్ వెన్ యూ డూ దట్. దెర్ ఆర్ నో రిఫండ్ ఆఫర్ ఆన్ మై ప్రొడక్ట్ ఆఫ్టర్ 30 days. నేను అదే కదమ్మా చెప్పాను, ఆఫ్టర్ 30 days. ఇఫ్ ఏ డిస్ప్యూట్ ఇస్ ఫెయిల్డ్ ఐ విల్ కన్సిడర్ దట్స్ ఫ్రాడ్. ఇఫ్ యూ ఫైల్ ఏ డిస్ప్యూట్ ఐ విల్ టేక్ రెపరేటరీ యాక్షన్. సమ్ ప్రొడక్ట్స్ డో నాట్ ఆఫర్ ఏ రిఫండ్ ఎట్ ఆల్. ఇఫ్ యూ సెంట్ అన్ ఈమెయిల్ టు, ఇగో దీన్ని పంపించు. That account is not checked and not The supported. last thing I am doing is ignoring you. If you have a question about my product, దీనికి మెయిల్ చేయప్పుడు james@jamesrandolph.com. అక్కడ మెయిల్ ఇచ్చాడు కదా క్లియర్ గా, ఆ మెయిల్ నువ్వు స్క్రీన్ షాట్ పెట్టి అయిపోద్ది. ఓకే. అంత క్లియర్ గా ఇచ్చాడు సంపత్. అంటే దీనికి ఆల్రెడీ పెట్టినట్టు గుర్తు. పెట్టు, 2-3 మెయిల్స్ పెట్టు. నాకు ఇలాగ పేమెంట్ టూల్ పర్చేస్ చేశాను బట్ యాక్సెస్ అవ్వలేదు, నా మనీ కూడా డెబిట్ అయింది నా పేపాల్ నుంచి అని చెప్పి పేపాల్ స్క్రీన్ షాట్, నీకు వచ్చిన మెయిల్ అవన్నీ పెట్టు. క్లియర్. మెయిల్కి వెంటనే రెస్పాండ్ అవుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ టీం ఉంటుంది, ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ మెయిల్ టీం ఉంటుంది. అంటే ఓకేనా? ఆల్రెడీ లాస్ట్ టైం మెయిల్ పెట్టినప్పుడు ఆ వారియర్ ప్లస్ పర్చేజ్ హిస్టరీలో ఉంటే చూసుకో అని చెప్పి రిప్లై అందులో లేదని చెప్పి పర్చేస్ హిస్టరీలో స్క్రీన్ షాట్ కూడా పెట్టు. డన్, సాల్వ్. ఓకే. స్క్రీన్ రికార్డ్ చేయి అంత కావాలంటే, ఒక స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ చేయి, డబ్బులు కదా. లేదంటే నెక్స్ట్ డౌట్. ఈ రిస్క్లన్నీ ఎందుకు రీఫండ్ ఇనిషియేట్ చేద్దాము? అవునమ్మా, నీకు రిఫండ్ ఇనిషియేట్ చేయాలని వాడు రిప్లై ఇవ్వాలి కదా. నీకు రిఫండ్ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తావు అంటే, నువ్వు ప్రోడక్ట్ కొన్నావు, కొన్న తర్వాత రిఫండ్ చేయాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు కొన్న ప్రోడక్ట్ పర్చేజ్ అవ్వలేదు, నీకు మనీ కట్ అయింది. అవును. నీ పాయింట్ నీకు అర్థం చేసుకో. ఏదైనా ప్రొడక్ట్ కొంటే నాకు అది వద్దు అని రిటర్న్ చేయాలి. నువ్వు ప్రొడక్ట్ కొన్నావు బట్ అది పర్చేజ్ అవ్వలేదు, మనీ డెబిట్ అయింది నీకు.
సో వాడి ఇష్యూ చెక్ చేసుకొని ప్రొడక్ట్ నీకు ముందు కనెక్షన్ ఇవ్వాలి, యాడ్ చేయాలి వ్యాలెట్ లో. ప్రొడక్ట్ యాడ్ అయిన తర్వాత రిఫండ్కి వెళ్ళాలి నువ్వు. ఓకే. అర్థమైందా? అర్థమైంది. దాని నెక్స్ట్ డౌట్ క్లియరా? సత్యవాణి గారు మీరు ఇప్పుడు దాకా అయిన క్లాసెస్ క్లియర్ అండి, మీకు ఏం డౌట్స్ లేవు కదా? డన్ డన్. రహీం బ్రదర్ మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? జస్ట్ జాయిన్. అదే ఇప్పుడే జాయిన్ అయ్యా. అది కాదు నేను అనేది, ఇప్పుడు దాకా వీడియోస్ పోర్టల్లో వీడియోస్ చూసారు కదా, క్లాస్ వీడియోస్, అందులో ఏమైనా డౌట్ ఉన్నాయా? ప్రస్తుతానికి ఏం లేదు. అంటే ప్రస్తుతానికి నేను లేదు. అది చెప్పండి. హాస్టింగర్ అకౌంట్ తీసుకోలేదు. తీసుకోండి ఇప్పుడు. అది మీరు కొంచెం గైడ్ చేస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేయండి చెప్పేస్తాను. దిస్ అంటే ఈస్ తమిళ్ మొబైల్లో లాంగ్వేజ్. లాగిన్ అయ్యాను. దిస్ ఈస్ తెలుగు చేస్తాను. లాంగ్వేజ్ బ్రదర్. యువర్ ఫ్రమ్ డెల్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. దిస్ ఈస్ తెలుగు లాంగ్వేజ్. సార్ సురేంద్ర అండి సార్. చెప్పు సురేంద్ర. సార్ నాది వారియర్ ప్లస్ లో $5 పెట్టి చేసేది రావటం లేదు సార్. ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. ఓకే, కానీ అది ఒక పని చేయి. అమౌంట్ నీ వారియర్ ప్లస్ లాగిన్స్ నాకు వాట్సాప్ చేస్తే నా కార్డుతో పే చేస్తాను. ఓకేనా? ఓకే సార్, నేను మీకు పంపిస్తాను సార్ అమౌంట్. అదొకటే ఓకే డౌట్ ఉండేది. ఓకే. జమ్మూ అండ్ కాశ్మీర్. బ్రదర్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఎనీ లాంగ్వేజ్ ఇస్ కంఫర్టబుల్, నో వరీస్. Hello, bro. How are you? हेलो, बताओ भैया, बताओ ब्रदर. Yeah, I mean, are you guys comfortable in Hindi or Yeah, English? both English and Hindi, no worries. Yeah. First of all, nice to see you. Okay. Yeah, and actually, I'm doing affiliate I'm into digital marketing for 3 years. Okay. I have did some Google Ads, brand bidding, broad targeting campaigns with ClickBank by Ops. Okay. And yeah, I mean, I have seen that Warrior Plus also. So you guys mostly teach Google Ads, right? Yes, Google Ads, Facebook Ads, Bing Ads, as well as organic methods also will teach. Okay. So yeah, it's new for me, but I'm learning big. Okay, fine. So actually what issue na? So basically you're from north side. So in north side also many mentors are there, but Yeah. no mentor will allow students to talk in the class and share the screens and all. Okay, they'll defaultly mute you. From the starting class Yes. onwards, they'll mute you. They Yes. won't allow you to talk. The Yeah. difference between North mentorship and our mentorship, na, so we don't mute anyone. So anyone can talk in the class, anyone can share the screen and they can clarify their doubts. That's why I love my Telugu people. Okay. So and one more na, so your people will give false commitments that they can earn daily $1,000. But our students na, we teach only per month $1,000, not per day. Okay, the scaling is difficult to earn starting. Actually, we teach 3 months. Okay, mentorship. In these 3 months, na, actually, I am having 3 students from Delhi itself. So the timings will be one-on-one. They chosen the one-on-one mentorship. Okay, By the way, you teach brand bidding method with Google, or you everything will teach, brother. What are the methods required to get success in this affiliate marketing? We teach all methods. So do one thing, you message me personally that I'm from Jammu and Kashmir, so that we can have personal call. Why? Because na, these are all Telugu people. No problem. You can continue your conversation. No Yes, problem. yes, fine. Next person doubt. Next. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సురేంద్ర ఏదో డౌట్ అడిగా. సార్ అదే సార్, వారియర్ ప్లస్ ఇది $5 పే చేసేది వస్తలేదు. క్రెడిట్ కార్డు కూడా లేదు నాకు. ఓకే, ఇంకోటి సార్ డౌట్ ఏంటంటే నీ నాకు లాగిన్స్ నాకు శాలరీ పెట్టి. అకౌంట్ ఉంది. ఎస్, నో వరీస్. ఏదైనా పర్వాలేదు నాకు పెట్టేస్తే క్లియర్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్, శాలరీ అకౌంట్ వాడుకోవచ్చా సార్ అది? వాడుకోవచ్చు బ్రదర్, ఏదైనా వాడుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? పోస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది వర్డ్ ప్రెస్ అన్నారు కదా సార్, అది అవునండి. అది ఎలా? మీది ఇందాక ఎనీ డిస్కనెక్ట్ అయింది, మరి మీకు నెట్ ఇష్యూ ఉంది. స్క్రీన్ షేర్ చేయండి చెప్పేస్తాను. ఓకే ఓకే, సార్. అక్కడే లలిత ఎన్ని పర్చేస్ చేసావా ఇంకా లేదా? ఇంకా చేయలేదు కదా? దాన్ని ఒకసారి ఇంటి కూడా చెప్తాను. ఫస్ట్ ఎన్ని జాబ్ కార్డ్స్, సింగిల్ 2? ఫస్ట్ 3 జాబ్ కార్డ్సా? ఏది క్లాసిక్ జాబ్ ఎన్ని ఉన్నాయి అక్కడ?
కరెక్ట్ చూడు, సింగిల్ జాబా 3 జాబ్ కార్డ్సా? క్లాసిక్ జాబ్ అంటే అది సింగిల్, ఒకదానికి అది. ఓకేనా? ఆ, 2 లేదా 3 జాబ్ కార్డ్స్ ఉంటాయి చూడు. సార్ సేమ్ ఇంకొక సురేంద్ర ప్రాబ్లం నాది, $5 ప్రాబ్లం. అది మీది ఆల్రెడీ క్లియర్ చేశాను కదండి సత్యవాణి గారు, నా కార్డు పెట్టి పేమెంట్ చేశాను కదా. ఆహా లేదండి. మీది చేయలేదా? అదే సంథింగ్ వేరే అమ్మాయిది ఎవరితో చేశాను. ఒకసారి మీది కూడా లాగిన్స్ నాకు పెట్టండి, నేను పే చేస్తాను నా కార్డ్ నుంచి. ఓకే. ఓకేనా? సార్ సార్ స్క్రీన్ షేర్ చేశాను సార్. వీటికి 1800 ఆవిడకి చెప్పి 3 జాబ్స్ మేడం. ఒకటి డెంటిస్ట్. ఓకేనా? డాక్టర్ ఒక యాడ్, రిసెప్షనిస్ట్ కి స్టాఫ్ కి ఒక యాడ్ ఉంటది. సో 3 యాడ్స్ పర్చేస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అని చెప్పు. ఓకేనా? ఉమ్. బాగానే వస్తాయి లీడ్స్ వస్తాయని చెప్పు. హలో, సార్ స్క్రీన్ షేర్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెబ్సైట్స్ లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ వెబ్సైట్ సెకండ్ ఆప్షన్. ఎస్. అగో కింద డబ్ల్యూపీ అడ్మిన్ అని కనిపించింది కదా, డబ్ల్యూపీ అడ్మిన్. ఇగోండి ఇదే. టూల్స్ పక్కనే డబ్ల్యూపీ అడ్మిన్ అని కనిపిస్తుంది చూడండి, టూల్స్ పక్కనే. నేను రైట్ సైడ్ అండి, ఇప్పుడు ఓకే డబ్ల్యూపీ సార్. అడ్మిన్ ఓకే దాన్ని క్లిక్ చేయండి. అడ్మినా సార్? డబ్ల్యూపీ అడ్మిన్. పిక్నిక్ ఇన్విటేషన్ ఇవ్వడం కూడా రావట్లేదు. ఓకే. అరగంట అయిపోయిందా? ఏమ్మా? ఆ 3 యాడ్స్ సరిపచ్చేసి ఆవిడ ఫోన్ చేయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, క్లయింట్ సర్వీస్ ఇచ్చినాడు, క్లయింట్ లైవ్ లో పెట్టు. ఫోన్ చేసి పేమెంట్ యూపీఐ ఐడి, ఆవిడ యూపీఐ ఐడి అడుగు. డైరెక్ట్ గా ఆవిడ యూపీఐ ఐడి ఎంటర్ చేసి ఆవిడనే పేమెంట్ చేయమను, నీకు ఫోన్ పే లేదు కాదు. లైన్ లో ఉంచి చేయి పేమెంట్. ఓకే. ఇక్కడ అయిపోయింది కదా, ఇంకెక్కడి నుంచి క్లాస్ లో చూసుకోండి కిరణ్, అంతే. మీరు వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వాలంటే డైరెక్ట్ గా హోస్టింగ్ లాగిన్ అయ్యి డబ్ల్యూపీ అడ్మిన్ ఇందా క్లిక్ చేశారు కదా, ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకెక్కడి నుంచి క్లాస్ లో వీడియోస్ చూసుకొని చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఓకేనా? డన్. నెక్స్ట్ పర్సన్ డౌట్ స్క్రీన్ ఆఫ్ చేసేయండి. డన్. నెక్స్ట్ పర్సన్ డౌట్ అండి. బ్రదర్ నేను ఒక లాస్ట్ లో ఎండింగ్ లో అడుగుతాను డౌట్ ఏం లేదా, నాకు ఒకసారి ఈ మొన్న మీరు చెప్పారు కదా కొత్త అవును. కొత్త మీ వాయిస్ కట్ అయిపోయిందండి. అరగంట అవ్వదు, 12:19 అవుతుంది. టైం చూపిస్తుంది 12:19 తర్వాత అవుతుంది అన్నమాట. సాయి బ్రదర్ మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది చూడండి. బ్రదర్ ఏం లేదు, నేను ఒక 5 minutes ఇంటికి వెళ్ళిపోతాను, మీరు లాస్ట్ అడుగుతాను మళ్ళీ డౌట్, యాక్చువల్ డన్ డన్ హాస్పిటల్లో ఉన్నాను అందుకని. డన్ డన్ డన్. ఓకే, ఇంటికి వెళ్ళాక నాకు కనెక్ట్ అవ్వండి ఓకే పర్లేదు. డన్. ఓకే, ఓకే ఇంకెవరికైనా బ్రదర్. డౌట్స్ ఉన్నాయా? నేను ఎండ్ చేయను క్లాస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్రీ గ్రూప్ నుంచి ఎవరైనా జాయిన్ అయ్యారా? కొత్త వాళ్ళు ఎవరైనా, అంటే మెంటర్షిప్ తీసుకోకుండా ఎవరైనా ఫ్రీ వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? ఎనీవన్? ఎస్, మొహమ్మద్ సార్ లోహర్. నేను జాయిన్ అయ్యాను సార్, జస్ట్ ఇప్పుడే జాయిన్ అయ్యాను, నేను ఇప్పుడే చూసుకున్నానండి, కొత్తగా వచ్చాను సార్ నేను. అవునా? ఓకే. సో ఏం లేదండి, మెంటర్షిప్ లో ఏంటంటే మనం టీచ్ చేస్తాము. ఓకేనా? ఆ, ఎవరిని కూడా మ్యూట్ చేయడం ఉండదు. ఏదైనా డౌట్ వస్తే ఇలా డైరెక్ట్ గా స్క్రీన్ షేర్ చేసి, అంటే అందరూ భయపడేది ఎక్కడంటే సపోర్ట్ ఉండదు, సరిగ్గా చెప్పరు, ఆ ఈ మనం మాట్లాడే అవకాశం ఉండదని చిన్న అపోహ ఉంది ఇండస్ట్రీ మీద. అలా ఏముండదు. మనం డైరెక్ట్ గా అందరినీ జాయిన్ చేస్తాము. ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే వాళ్ళు స్క్రీన్ షేర్ చేసుకొని ఇలా క్లాస్ లోనే, ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాస్ లో మీకు డౌట్ వచ్చింది అనుకోండి,
నెక్స్ట్ క్లాస్లో వాళ్ళ డౌట్ క్లారిఫై చేస్తారు. అర్థమైందా? ఓకే సార్. అదండి. మొహమ్మద్ తర్వాత ఉమర్ ఇది నేను ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు జాయిన్ అవ్వాలి ఎలా? ఇప్పుడు ఇది అయిన తర్వాత నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో, విల్ టాక్. కొంచెం డీటెయిల్స్ అన్ని ష్యూర్ పెట్టండి. అండి, నాకు వాట్సాప్ చేయండి, హాయ్ అని పెట్టండి, ఉమర్ అబ్దుల్లా నేను జూమ్ అటెండ్ అయ్యానని దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఓకే సార్. వేణు కదా, ఓకే. వేణు పే. అవును ఓకే. సార్. ఉమర్ బ్రదర్, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? హాయ్ బ్రో, నేను మహేష్ మాట్లాడుతున్నాను. చెప్పు మహేష్. ఇది హోస్టింగ్ డొమైన్ పర్చేజ్ చేశాను. నాది ఓకే. ఫస్ట్ క్లాస్ ఒకటి అయిపోయింది, ఫోర్త్ క్లాస్ అవును. ఫోర్త్ సెషన్ అనుకుంటా మోస్ట్లీ, అవును. అంతే. అవును. అవును. ఉమ్. హలో, చెప్పండి. ఇది నా ఫోర్త్ సెషన్ అయిపోయినట్టుంది. ఫోర్త్ సెషన్ లో అటెండ్ అయినట్టున్నాను. హోస్టింగ్ ఇది అను అది చేశాను. ఆ, ఓకే. ఇందాక హోస్టింగ్ పర్చేజ్ చేశాను, కాకపోతే అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. స్క్రీన్ షేర్ చేయండి, చెప్తాను. యా, ఇది ఎలా? ఇలా వచ్చింది. డమ్మీ అకౌంట్ పెట్టేదో ఇదో వచ్చినట్టుంది. డండి, అది సేమ్ కాదు. చేయాలో అర్థం ఇప్పుడు కావట్లేదు మీరు నాకు. అకౌంట్ క్రియేట్ చేశారా చేయలేదా? చేశాను. ఏది అకౌంట్ అంటే అర్థం కాలేదు నాకు మీరు చెప్పింది. అసలు ఇప్పుడు విజేంద్ర ఏం పర్చేస్ చేయలేదు అంతేనా? అకౌంట్ పర్చేజ్ చేశాను ఇది ఆల్రెడీ. ఏం ప్లాన్ తీసుకున్నారు? ప్లాన్ తీసుకున్నారా? యా, ఓకే, డన్ డన్ ప్రీమియం ప్లాన్ డన్ డన్ డన్. తీసుకున్నాను. ఇదిగోండి, మేబీ క్లెయిమ్ డొమైన్ అని ఉంది కదా, క్లెయిమ్ డొమైన్ అని ఉంది కదా ఇక్కడ. ఎస్, అక్కడ క్లెయిమ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ డొమైన్ క్లెయిమ్ పైన డొమైన్. ఓకే. ఎస్, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీ ఓకే, డొమైన్ నేమ్ ఎంటర్ చేయండి. డొమైన్ నేమ్. అది డొమైన్ నేమ్ ఏది తీసుకోవాలి, ఎలా, ఏంటిది డొమైన్ నేమ్ నాకు? క్లాస్ లో వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను. లాస్ట్ లో రివ్యూస్ కానీ టెక్ రివ్యూస్ కానీ ఆ టైప్ లో ఒక డొమైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఆ ఓకే. డొమైన్ ఇక్కడ ఎంటర్ చేసి అవైలబిలిటీ ఉంటే క్లెయిమ్ చేసుకోవడమే. క్లాస్ లో వీడియో కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలండి అది, లేదా యూట్యూబ్ యా, లింక్ పెడతాను. ఇది పెట్టుకోవచ్చా నేను? mmreviews.com అనేది ఉంది. mmreviews.com అనేది అది చూడండి, ప్రీమియం డొమైన్ ఉంది, అది క్లెయిమ్ అవుతుంది. ఓకే. డాష్ పెట్టండి మధ్యలో, కి మధ్యలో డాష్ పెట్టండి. ఓకే, ఇది ఎవడో తీసుకున్నాడు ఆల్రెడీ. అనేది మల్టీ బ్రాండ్స్ కదా, సో అది. సో మీరు ఏం చేస్తారంటే techieReviews.com, technicalreviews.com అలా ఆ టైప్ లో పెట్టండి, ఆ టైప్ లో పెడితే అవుతుంది. హలో, ఇక్కడ మీకు గోడాడీలో నెంబర్ ఆఫ్ డొమైన్ సెర్చ్ చేసుకొని మీరు క్లాస్ ముందు వీడియోస్ చూడండి బ్రదర్. యా, వీడియోస్ నేను చూసిన ఇది తర్వాత యాక్చువల్ గా నేను అదే ఇంకో ఇది పెట్టుకొని పక్కన వేరే ట్యాప్ ఓపెన్ చేసుకొని అలా ఎప్పుడు చేయకూడదు. సేమ్ థింగ్. మెంటర్షిప్ లో చెప్తాను చూడండి. ఫస్ట్ ఓకే. వీడియో చూడాలి. వీడియో చూసిన తర్వాత వీడియోలో ఏమేమి పాయింట్స్ చెప్పానో నోట్ చేసుకోవాలి బుక్ లో. నోట్ ఓకే. చేసుకున్న తర్వాత చేయాలి. ఇది ఒక సైడ్ పెట్టి ఒక సైడ్ చేస్తే ఏమవుతుందంటే మైండ్ కి ఎక్కదు. యాక్చువల్ గా నాకు పెద్ద డౌట్ యాడ్ వచ్చిందంటే ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో వర్డ్ ప్రెస్ అని చెప్పేసి ఒకటి వచ్చింది కదా, అక్కడ నుంచి అవును, డౌట్ ఈ వచ్చింది, డొమైన్ నాకు అర్థం పర్చేస్ కాలేదు. చేసిన అదే డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓకే. మీకు పని చేస్తాను, గోడేడి ఓపెన్ చేయండి, మీకు డొమైన్ నేను సజెస్ట్ చేస్తాను. యా, ప్లీజ్. టెక్ టూల్, ఓకే. టెక్ టూల్స్ అని పెట్టండి. టెక్ ఓకే. tools.com అని పెట్టండి. .com ఎంటర్ కొట్టండి. సో అది టేకింది కదా. టెక్ సిహెచ్ పక్కన వై పెట్టండి, సేమ్ అంతే. టీహెచ్ పక్కన వై పెట్టండి. టెక్కీ టూల్స్ వై పెట్టండి. హెచ్ ఉంచాలా, వై, తీసేయమంటారా? హెచ్ ఉంటే వై పెట్టండి, హెచ్ ఉంచి వై పెట్టండి. ఓకే. ఎంటర్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఆ టెక్ ఎలా ఉంచి ముందు డిజీ అని పెట్టండి. డిజీ, డిఐజిఐ, డిఐజిఐ. జిఐ. ఓకే, ఎంటర్ కొట్టండి. ఓకే ఫైన్. కంట్రోల్ కంట్రోల్ సి కాపీ చేయండి అది. ఓకే. హోస్టింగ్ లోకి రండి. ఓకే. ఓకే, అక్కడ ఎంటర్ చేయండి. లాస్ట్ .com తీసేయండి. ఒక .com తీసి ఎస్, ఈ డ్రాప్ డౌన్ లో .com సెలెక్ట్ చేయండి. ఎస్, ఓకే. చెక్ అవైలబిలిటీ కొట్టండి. క్లెయిమ్ డొమైన్. ఇక్కడ నుంచి క్లాస్ లో ఉంది కదా. క్లాస్ లో ఓకే. నేను నెక్స్ట్ ఓకే. స్టెప్, నెక్స్ట్ స్టెప్ చెప్పండి, నేను చెప్పేస్తాను. నెక్స్ట్ స్టెప్
చెప్పు. నెక్స్ట్ ఓకే. క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే. ఓకే, కిందకి రండి. ఆ రీజియన్ దగ్గర ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. రీజియన్ దగ్గర 1 సెకండ్. అక్కడ పైన రీజియన్ ఆర్ స్టేట్ ప్రొవిన్స్ కనబడుతుంది కదా పైన, అక్కడ క్లిక్ చేయండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. అవి కింద వచ్చింది. ఎస్, ఫినిష్ రిజిస్ట్రేషన్. సో మీ మెయిల్కి డొమైన్ కొన్నట్టు ఒక మెయిల్ వస్తుంది చూడండి. మెయిల్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి పేజ్. ఇంకా రాలేదు, వస్తుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఒకసారి డొమైన్ రిజిస్ట్రేషన్ అవ్వండి కంప్లీట్. డొమైన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెయిల్ వస్తుంది. ఓకే. అందులోకి వెళ్ళండి, ఒకసారి హోస్టింగ్ లోకి వెళ్ళండి. పోస్టింగ్. ఇది ఫినిష్ అవనియండి. ఫినిష్ అయ్యాక మెయిల్ వస్తుంది. ఓకే. కంటిన్యూ. కంటిన్యూ. ఓకే. ఒకసారి మెయిల్కి వెళ్ళండి. మెయిల్ రిఫ్రెష్ చేయండి ఒకసారి. ట్యాబ్ అంతా రిఫ్రెష్ చేసేయండి డైరెక్ట్గా. ఎస్, వస్తుంది. ఇదేనా మెయిల్ ఐడి దానికి ఇచ్చింది? యా ఇదే. ఓకే, లోడ్ అవుతుంది ఒకసారి. అది కాదు, ఒక నిమిషం. హోస్టింగ్ డొమైన్స్ ఇదే ప్లీజ్ వెరిఫై మెయిల్, ఇదే. ఆ లింక్ ఇదేగా. క్లిక్ చేయండి. ఎస్, ఓకే. వెరిఫై ఈమెయిల్. డన్. ఇప్పుడు హోస్టింగ్ లోకి వెళ్ళండి. ఎస్, క్రియేట్ ఓకే. వెబ్సైట్. సెలెక్ట్ క్రియేట్ వెబ్సైట్. ఓకే. క్రియేట్ వెబ్సైట్. నెక్స్ట్ వర్డ్ ప్రెస్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ క్రియేట్ బ్లాంక్ సైట్. అది ఓకే. డిజి టూల్స్, అది క్లిక్ చేయండి. డొమైన్ మీద క్లిక్ చేయండి. కింద డొమైన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసారా? ఇదే ఎస్, పెట్టేసేలా. సెలెక్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఓకే. మీన్ వైల్ ఇది ఒక్కసారి చూస్తారా? ఇది అప్రూవ్ అయిపోయింది. ఐ మీన్ అకౌంట్ అనేది. ఓకే, అకౌంట్ అప్లికేషన్స్. సారీ. అకౌంట్ అప్లికేషన్స్. ఓకే. అకౌంట్ అప్లికేషన్స్. ఓకే. ఇది అప్రూవ్ అయిపోయింది. ఇది కింద ఇంకోటి ఏదో ఉంది. దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు కదా? ఏదండి? ఇది కింద యూ హ్యావ్ నాట్ ఫిల్డ్. అక్కడ స్టార్ట్ నో క్లిక్ చేయండి. ఓకే. ఓకే, ఇలా వచ్చింది. ఇది వస్తుంది జిడ్డుతాను. హలో, యా ఇక్కడ ఐఎమ్ నాట్ యూఎస్ సిటిజన్ క్లిక్ చేయండి అక్కడ. ఓకే. ఎస్, అంతే. సబ్మిట్. సబ్మిట్. ఓకే. అంతే, డన్. అంతే నుంచి చేయాలి. డన్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? డన్. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే, అంటే ఇప్పుడు అక్టోబర్ బ్యాచ్ వాళ్ళకి కూడా డౌట్ సెషన్ ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా?